మంచు బిందువులలో మన్నాను కురిపించాడు. ఈ రోజున మీరు అనుకుంటున్నారు ఆహారము దేవుడు నిల్వ ఉండాలంటే మానవుని జ్ఞానం అనుకుంటున్నారు. మానవుని జ్ఞానం ఈ రోజున ఫ్రిడ్జ్ తయారు చేశారు అని మీరు అనుకుంటున్నారు. కాదు, ఆ రోజున దైవ చిత్త ప్రకారమే నా ప్రభు మంచు బిందువులలో నుంచి, ఆ మేఘములో నుంచి మనుషులకు కావాలని ఆహారము చెడిపోకుండా, పదార్థములు నాశనము కాకుండా మంచు బిందువులను ఏర్పాటు చేసి ప్రభు పూలము పాలెము చుట్టూ ఆ రోజున ప్రజలను ఇచ్చి పోషించిన దేవుడు. అలాగే సామెతల గ్రంథం 3:20 చదువుదాం. మేఘము, అక్కడ ఒక మాట ఉంటుంది, మేఘము నుండి మంచు బిందువులు కురియుచున్నవి. మేఘంలో నుంచి ఎలా కురుస్తున్నాయి? మంచు బిందువులు. మంచు బిందువులు కురిపించే మేఘాలు కూడా ఉన్నాయి. ఆ మేఘంలో నుంచి వర్షాన్ని కురిపించగలడు. ఆ మేఘం నుంచి ప్రచండమైన వర్షమును కురిపించగలడు. ఆ మేఘంలో నుంచి మంచు బిందువులు కూడా కురిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఎవరు అంటే సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ అవసరత, భూమి అవసరతలు తీర్చిన దేవుడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు కావలసిన మన్నా మేఘములో నుంచి కురిపిస్తున్నాడు కనుక ప్రజలందరూ మేఘం వైపు చూస్తున్నారు. అయ్యో, మేఘము కనబడుతుంది, ఆ అరణ్యంలో దట్టమైన మేఘాలు కనబడుతున్నాయి. ఏంటి ఆ మేఘాలు? యెహోవా మహిమ చూపించు మేఘాలు కమ్ముకున్నట్లుగా, ఆహారం దేవుడు ఆకాశం నుంచి కురిపించినట్లుగా దేవుడి రోజున మనందరికీ తోడై ఉండి మన అవసరతలను తీర్చునుగాక. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా రాఫా చూచుకొనును, సర్వము చూచును. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. అందరూ పాడుకుంటున్నారు. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త, ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. హల్లెలూయా. అందరూ స్తుతి చెల్లిస్తూ ఉన్నారు. మహిమ ఘనత నీకే ప్రభా. మా అవసరతను ఆకాశంలో మేఘం నుంచి ఆహారము కావాలంటే, ఆహారం నుంచి, మేఘములో నుంచి మాకు ఆహారం ఇచ్చిన తండ్రి నీకే ఆరాధనని ఆ రోజున దేవుని బిడ్డలందరూ దేవుని స్తుతించి ఆరాధించారు. మేఘములో తన మహిమను చూపించిన దేవుడు, మేఘములో నుంచి ప్రజలకు ఆహారాన్ని కురిపించిన దేవుడు, వారి అవసరతను తీర్చిన దేవుడు. ఈరోజు నీ అవసరత తీర్చలేడా? ఆయన మహిమ కలిగిన దేవుడు కదా. నీ అవసరతను తీర్చలేనని ఒకవేళ నిరుత్సాహంలో కూర్చున్నావా? ఈ రోజున ఈ వర్తమానం అయిపోయే లోపు, ఈ వర్తమానం ముగింపు లోపు ఆయన మహిమ నీ కళ్ళ ఎదుట కనబడును గాక. ఆమేన్, హల్లెలూయా.
ఆయన మహిమ నీ కళ్ళ ఎదుట కనబడాలి. యెహోవా మహిమ మేఘంలో కనబడెను. ఎలాగా కనబడింది? ప్రజల అవసరతలు తీర్చడానికి యెహోవా మహిమ మేఘంలో కనబడుతూ ఉంది. ప్రజల అవసరతలు తీర్చడానికి నా ప్రభు మేఘములో నుంచి ప్రజలకు మన్నాను కురిపించిన దేవుడు, ఆశీర్వదించి వారి అవసరతలు తీర్చి వారి ఆకలి దప్పులను తీర్చిన దేవుడు. ఈరోజు నీ ఆకలితో ఉన్నావు సహోదరుడా, ఒక నిమిషం ఆలోచించి ఏ ఆకలితో ఏ బాధలతో దేవుని మందిరంలో కూర్చున్నావో, ఏ అవసరతలు కావాలని దేవుని మందిరంలో కూర్చున్నావేమో, ఎంతో బాధల చేత, కన్నీళ్ళ చేత, కష్టాల చేత దేవుని సన్నిధిలో అయ్యా నా అవసరత ఎవరు తీర్చేది ఏడుస్తూ ఉన్నావా? దేవుడు ఏమైనా నా అవసరతను దేవుడు తీర్చలేదే అని బాధపడుతూ ఉన్నావా? నేను ఎలా బ్రతకాలని ఏడుస్తూ ఉన్నావా? యెహోవా మహిమ నీకు కనబడుతుంది ఈరోజు. దేవుని మహిమ చూచే కన్నులు నీకు దేవుడు కలగజేయాలి. ఆయన మహిమ కలిగిన అద్భుతములు చూచే కన్నులు, పాపము చూచిన నీ కన్నులు, అపవిత్రత చూసిన నీ కన్నులు, బలహీనత చూసిన కన్నులు, లోక పాపములు ఏలుతున్న చూస్తున్న నీ కన్నులు దేవుని మహిమను చూచే కన్నులుగా నీ కన్నులను నా ప్రభు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుని మహిమను చూచే కన్నులు కూడా నీకు కావాలి. నీ అవసరం నా ప్రభు తీరుస్తాడండి. అరణ్యంలో వారు ప్రార్థన చేయకనే ప్రయాణం గడుతున్న సమయంలో వారి అవసరతను తీర్చాడు కదా. నీ అవసరత నా ప్రభు తీర్చలేదా? దేవుని మహిమ నీ కన్నుల ఎదుట ప్రత్యక్షం కనబడాలి. ఆయన మహిమ ఆ రోజున మేఘంలో కనపడింది కదా. మరొక మాట చదువుకుందాం. సంఖ్యాకాండం 14:21 చూద్దాం. సంఖ్యాకాండము 14:21 చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 21. అయితే హల్లెలూయా, ఆయన మహిమ భూలోకమంతా నిండుకుంది. నువ్వు చూడగలవా? ఆయన మహిమ మేఘములోనే కాదు, యెహోవా మహిమ భూలోకమంతా నిండుకొని ఉందయ్యా. దేని చేత నిన్ను అవసరం తీర్చగలడు? నీ పంట పొలము నుంచి దేవుడు నిన్ను తృప్తిపరచగలడు. నీ చేతి పని నుంచి ఆయన నిన్ను తృప్తిపరచగలడు. నీ పనిని బట్టి నిన్ను ఆశీర్వదించగలడు. యెహోవా మహిమ భూలోకమంతయు నిండుకొని ఉంది. దేని చేతనైనా నిన్ను తృప్తిపరచగలడండి నా ప్రభు. ఆయన మహిమను చూచే భాగ్యం నీ కన్నులకు దేవుడు దయచేయాలి. ఆయన మహిమ నీ కళ్ళకు కనపడాలి. ఈ రోజున యెహోవా మహిమ భూలోకమంతయు నిండుకొని ఉన్నది కనుక ఆ మహిమను నీవు చూడాలి అంటే నీ కన్నులెత్తి పర్వతం వైపు చూడు. నీ కన్నులెత్తి ప్రభు వైపు చూడు. ఆయన మహిమ కలిగిన దేవుడు, మహత్కార్యము కలిగిన దేవుడు. ఇన్ని రోజులు నీ కన్నులు లోకం వైపు చూచాయేమో, ఇన్ని రోజులు నీ జీవితం అంతా లోకం వైపు చూచావేమో. నీ అవసరతను తీర్చే మహిమ కలిగిన మేఘమును, యెహోవా మహిమ మేఘములో కనబడినట్లుగా ఆయన మహత్కార్యములు చేసే యేసు ప్రభుల వైపు నీ కన్నులు ఎత్తగలగాలి ఈ రోజున. హల్లెలూయా. ఈ రోజున దేవుడు సహాయాన్ని బట్టి ప్రభుని అవసరతలు తీర్చడానికి ఆయన మహిమ కలిగిన కార్యములు రానున్న మాసంలో నీ కల్లారా కనబడునుగాక. నీ అవసరతలు నా ప్రభు రానున్న మాసంలో నా ప్రభు తీర్చునుగాక. ఆయన మహిమ, ఆయన బలము నీ కల్లారా నువ్వు చూచెదవుగాక. నీ అవసరతను ప్రభు తీర్చునుగాక. ఈ రోజున దేవుడు
అందుకే భూలోకమంతా ఆయన మహిమతో నిండుకుంది గనుక యెషయా 6:3 అంటారు, కోటాను కోట్ల దేవదూతలు, కెరూబులు, సెరూబులు దేవుని గాన ప్రతిగానములు చేస్తా ఉన్నాయి. ఎలాగో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. చప్పలు కొడదాం అందరూ బిగ్గరగా, 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 బిగ్గరగా హల్లెలూయా. యెహోవా మహిమ భూలోకమంతా నిండుకొని ఉన్నది అని కెరూబులు, సెరాబులు గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నాయి. దేనికి తెలుసా? భూలోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది. భూలోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది. మహిమతో నిండి ఉంది. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా. మహామహిమతో నిండిన పరిశుద్ధుడా, పరలోకము తండ్రి, భూలోకమంతా నీ మహిమతో నిండి ఉంది. కానీ భూలోకము నీ మహిమతో నిండి ఉన్నదని నీ స్వహస్తముల చేత నిర్మించబడిన నీ ప్రజలు నీ మహిమని చూడలేక ఆ కన్నులు మూయబడ్డాయ్యా. మూయబడిన కన్ను తెరబండయ్యా. దేవదూతలు స్తుతులు చెల్లిస్తున్నారు. దేనికి? భూలోకమైన మహిమతో నిండి ఉంది. ఆ మహిమను చూడలేని కన్నులు భూలోక ప్రజలకు ఇవ్వబడ్డాయి. చూడగలవా కన్నులు? దేవుడు అంటున్నాడు ఈ రోజున, మోషే అంటున్నాడు, అయ్యా భూలోకమంతా నీ మహిమతో నిండి ఉంది. మేఘంలో నీ మహిమను కనబడతా ఉంది. తండ్రి ఈ రోజున ఈ దీనునికి, ఈ రోజున ఈ దీనునికి తండ్రి నీ మహిమను కనపరచవా అంటున్నాడు. ఈరోజు అడిగావండి, దేవుని మహిమను చూడాలని ఒకరోజు అడిగావా? అయ్యా ఈ దేవునికి నీ కన్నులకు లోకమే కనపడతా ఉంది. లోకంలో ఉన్న పాపాలే కనపడుతూ ఉన్నాయి. తండ్రి నీ మహిమ నా కన్నులకు కనపరచండి అయ్యా. అందరి పాపాలు కనపడుతున్నాయి నాకు, అందరి పాప క్రియలు కనపడుతూ ఉన్నాయి. కానీ లోకమంతా పాపం అనుకుంటున్నాను. లోకంలో పాపమే కాదు నాయనా, లోకము నీ మహిమతో నిండి ఉంది అనుకుంటున్నావే. నీ మహిమను నా కళ్ళ చూడాలని ఆలోచన కలిగి ఉందా? ఈ లోకములో నీ మహిమ కలిగిన కార్యాలు ఉన్నాయనుకుంటున్నావు కదా. నా కళ్ళకు ఆ మహిమ కలిగిన కార్యాలు నా కళ్ళారా చూపించండి ప్రభు. ఏ రోజైనా ప్రార్థన చేసేవా? యేసు ప్రభు దగ్గరికి పాపం చేసిన స్త్రీని, ఇదిగో ఈమె పాపం చేసి పట్టబడింది కనుక మోషే ధర్మశాస్త్రంగా రాళ్లతో కొట్టి సాము కొట్టి ఆ ప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నారు. ప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నారు. అయ్యా ఈ లోకంలో అందరూ నన్ను హింసించేవాళ్ళే, దూషించేవాళ్ళే, హేళన చేసేవాళ్ళే, అవమానకరంగా మాట్లాడేవాళ్ళే. యేసు ప్రభా, యేసు ప్రభా, యేసు ప్రభా అని